అది ఎలా అని చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు మనం సెక్స్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకు ఎక్సైట్మెంట్ కలుగుతుంది. మన బాడీలో ప్రతి మన ఆర్గను ఎక్సైట్మెంట్ గురవుతుంది. ఇప్పుడు చూడండి, మనకు ఒక అమ్మాయి వచ్చి బట్టలు ఎప్పుతుంటే సెక్స్ కోసం రెడీ అవుతున్నప్పుడు కలిగే ప్లెజరు హస్తప్రయోగం చేసినప్పుడు కలగదు. అలాగే ఎన్ని హార్మోన్స్ బాడీలో రిలీజ్ అవ్వాలో అన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. అమ్మాయిలకు కూడా మూడు వస్తుంటుంటాయి. వాళ్ళకు కూడా అటు కిలిటోరిస్, ఇటు నిప్పల్స్ అవన్నీ స్టిమ్యులేట్ అవి గట్టిగా అవుతుంటాయి. మగాడు అంగం గట్టిగా అవుతుంటుంది. వాళ్ళ యోనిలో రసాలు ఊడుతుంటాయి. ఇవన్నీ జరుగుతుంటాయి ఇరువైపులా, ఇటు అమ్మాయికైనా అటు అబ్బాయికైనా. ఆ స్థితి హస్తప్రయోగం చేసేటప్పుడు ఉండదు. ఇంకోటి ఏంటంటే, స్త్రీ యోనిలో దేవుడు నవరసాలు పెట్టాడు. అక్కడ రసాలు ఊరుతుంటాయి. అక్కడ సాఫ్ట్ మెత్తటి మన కుషన్ ఉంటుంది కదా, మెత్తటి మజిల్స్ ఉంటాయి. దేనికోసం? అంగం కోసం. అక్కడ టెంపరేచర్ ఉంది, పిహెచ్ వాల్యూ ఉంది. ఇవన్నీ సమకూర్చాడు దేవుడు. దేనికోసం? అంగం కోసం. అంగము షేప్ పాడు కాకూడదు, అంగం ఆకారం పాడు కాకూడదు. అంగం లోపల ఉన్న అక్కడ నున్నటి పదార్థం ఉంటుంది కాబట్టి అక్కడ రసాలు ఉన్నాయి కదా. మనం ఎంత స్ట్రోక్లు ఇచ్చినా కూడా మన ఎలాంటి హాని మన అంగానికి కలగదు.